హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈ రోజు మనం అన్నంలోకి సూపర్ గా ఉండే బెండకాయ పులుసుని తయారు చేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో పర్ఫెక్ట్ పులుసు కారం బ్యాలెన్స్ తో చేసి ఈ బెండకాయ పులుసు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ విధానాన్ని స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ మీద కడాయిని పెట్టుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. ఆయిల్ అనేది వేడెక్కినాక అర టీ స్పూన్ వరకు మెంతులు అనేది వేసుకోవాలండి. మెంతులు పులుసు కూరకి వేసుకోవడం వల్ల పులుసు అనేది చాలా టేస్ట్ వస్తుందండి, బాగుంటది. అలాగే 1.5 టీ స్పూన్ వరకు అయితే పోపు దినుసులు అండి, శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అనేవి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెంతులు అనేవి ఎర్రగా వచ్చినంత వరకు అయితే వేయించుకోండి. ఎర్రగా వస్తే పులుసు టేస్ట్ అనేది బాగుంటదండి. మెంతులు కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అయినాక ఇందులోని మీడియం సైజ్ ఆనియన్ అండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి. అలాగే ఇందులోని 2 ఎండుమిర్చి చీలికలు అండి ఇలా వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఆనియన్ అనేది కాస్త మెత్తపడాలండి. ఎక్కువ కలర్ చేంజ్ అక్కర్లేదు. కాస్త మెత్తపడిన వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాసేపటికి ఆనియన్ అనేది ఈ విధంగా మగ్గినాక ఇందులోని ఒక పెద్ద సైజు టమాటో అండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అనేది వేసుకోండి. అలాగే టమాటో త్వరగా మగ్గడానికి నేను ఇందులోనే అర టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పుని అయితే వేసుకుంటున్నానండి. పులుసు కర్రీస్కి అనేవి రాళ్ళ ఉప్పు వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది బాగుంటుందండి. ఉప్పుని వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని టమాటో అనేది మెత్తపడినంత వరకు అయితే వేయించుకోవాలండి. కాసేపటికి మన టమాటో అనేది ఈ విధంగా మగ్గుతుందండి. ఇలా మగ్గిన దాంట్లోని నేనైతే అరకిలో వరకు బెండకాయ ముక్కలనండి ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే పులుసుకు అనేది బాగుంటుంది. లేకపోతే మీకు ఇంకా పెద్ద ముక్కలు కావాలంటే ఒక బెండకాయని 3 ముక్కలుగా కూడా కట్ చేసుకొని అయితే ఈ పులుసు కర్రీకి అనేది వేసుకున్నా బాగుంటుందండి. ఇప్పుడు ఈ తాలింపులో బెండకాయ ముక్కలన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇలా 2 నిమిషాలకి బెండకాయ ముక్కలు అనేవి ఇలా మగ్గుతాయి కదండి. ఇప్పుడు ఇందులోని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకుంటున్నానండి. అలాగే కారం అండి ఒక టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు అండి పావు టీ స్పూన్ వరకు అయితే మళ్ళీ వేసుకుంటున్నాను. టమాటాలు వేయించినప్పుడు వేసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లోనే ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. దాని నుంచి తీసిన చింతపండు పులుసు అండి ఇది. చింతపండు పులుసులో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 12 నుంచి 15 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు అయితే శనగపిండిని అయితే వేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలండి ఈ శనగపిండి అనేది. ఇదిగోండి మనకి 15 నిమిషాలకి పులుసు అనేది నాకు ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోని టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి చిన్న ముక్క బెల్లం ముక్కనైతే వేసుకుంటున్నాను. అలాగే ఇందులోని శనగపిండినండి పులుసు కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా రావడానికి అయితే నేను ఒక టీ స్పూన్ వరకు శనగపిండిని అయితే కలిపేసి వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బాగుంటుందండి. ఒకసారి అంతా బాగా కలియబెట్టి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి. ఎందుకంటే శనగపిండిని వేసాం కదా, పచ్చిదనం అయితే పోతుంది. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవడం వల్ల. ఇదిగోండి 2 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడుతుంది. పులుసు అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందండి శనగపిండి వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.